బాయ్ కరెంట్ ఇప్పుడే పోవాలనా? ఇప్పుడు ఫోన్ వాడితే ఛార్జింగ్ అయిపోతుంది, అసలే కరెంట్ కూడా లేదు. వామ్మో, ఇంత చీకటి ఉందేంది బయట, మళ్ళీ వర్షం పడుతుంది. దేవుడా, ఎందుకైనా మంచిది విండోస్ క్లోజ్ చేసేద్దాం. ప్రాకృతి ఫోన్ చేస్తుంది. హలో ప్రాకృతి, ఏమైంది, చేరుకున్నారా? మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి గంట అయిందిరా, నువ్వే రమ్మంటే రాలేదురా. అబ్బా నేనెందుకు చెప్పు, మీరు ఎంజాయ్ చేసి రండి. నాకు ట్రావెలింగ్ అంటే నచ్చదు, నీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు? అరే ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండనోడు ఉంటారా ఎక్కడన్నా? సర్లే, ఫ్రిడ్జ్ లో ఆలు కర్రీ ఉంది, వేడి చేసుకొని తిను. వేడి చేసుకోవాలా? కరెంట్ పోయిందమ్మా ఇక్కడ, మళ్ళీ అసలే ఫుల్ వర్షం బయట, ఎట్లా వేడి చేసుకోవాలి చెప్పు? కరెంట్ లేకుండా ఓవెన్ ఎట్లా నడుస్తుంది? కరెంట్ పోయిందా? అరే కరెంట్ తో నీకేం పనిరా, స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోక. స్టవ్ మీద వేడి చేసుకోవడానికి మరిగా ఓవెన్ ఎందుకు కొన్నట్టు? అరే జెట్టి మొక్కమోడా, నువ్వేమన్నా చేసుకోరా, మొత్తానికైతే తిను. పడుకునే ముందు డోర్స్ కిటికీలు అన్ని లాక్ చేసి పడుకో. ఓపెన్ చేసినావు అనుకో, దయ్యాలు వచ్చి నీ బ్యాండ్ బాజా చేస్తాయి. దయ్యాలా? ఇంట్లో ఉండే ఒకే ఒక్క దయ్యం నువ్వు కూడా లేవు కదా ఇప్పుడు ఇంట్లో, ఇంకా దయ్యాలు ఎక్కడ ఉన్నాయి? సరే ఎక్కువ మాట్లాడితే నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతుంది, అసలే ఫుల్ వర్షం పడుతుంది, ఇంకా కరెంట్ కూడా లేదు ఇక్కడ. మీరైతే జాగ్రత్తగా ఉండండి, ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటేనే కాల్ చేయి. సరే బాయ్ బాయ్ బాయ్. సరే గుడ్ నైట్. ఆలు కర్రీ సూపర్ ఉంది, ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకుంటా. పొద్దున వరకు నన్ను ఎవ్వరు లేపరు, ప్రాకృతి కూడా ఇంట్లో లేదు. అబ్బా సూపర్ రా, ఆహా ఎంత బాగుంది. అబ్బా ఈ కరెంట్ ఏంది ఇంకా రాలేదు, ఫుల్ ఉడకపోస్తుందిరా దేవుడా. విండోస్ ఓపెన్ చేసేద్దాం. ఎంత చల్లగుంది. అబ్బా ఈ వాటర్ కూడా ఇప్పుడే అయిపోవాలా, అసలే కరెంట్ లేదు. ఫ్రిడ్జ్ లో వాటర్ కూల్గా ఉన్నాయో లేవో. శ్రీఆంజనేయం వామ్మో. ఎందుకు కొడతాడు? దయ్యాన్ని ఎప్పుడు చూడలేదా? అంటే నువ్వు దయ్యమా? అసలు నువ్వు లోపలికి ఎట్లా వచ్చినావు? లోపలికి ఎట్లా వచ్చినా? ఆడ కిటికీలు బార్లా తెచ్చిపెట్టినావు కదా, డోర్ కూడా బార్లా తెచ్చిపెట్టు, నా ఫ్రెండ్స్ కూడా వస్తారంట లోపలికి. ప్రకృతి అప్పుడే చెప్పింది విండోస్ క్లోజ్ చేయమని. ఈ రోజు ఫుల్ టైర్డ్ అయినా నేను, మనుషులను భయపట్టించి నాకు స్ట్రాంగ్ చాయ్ పెట్టు. చాయ్ పెట్టాలా? వామ్మో, నాకు చాయ్ పెట్టడం అస్సలకే రాదు. అవునా, అయితే సరే. ప్రాకృతి నువ్వు చాయ్ పెట్టకపోతే నాకు ఇక్కడ బ్యాండ్ బాజా అవుతుందిరా. ప్రాకృతి వద్దు ప్లీజ్ చెల్లె, నేను చెయ్య చాయ్ కదా, నేను 2 minutes లో తెస్తా. ఒక్క నిమిషం ఇక్కడనే ఉండు. అట్లా ఉండాలి. అమ్మా నెక్స్ట్ ఏ మనిషి దగ్గరికి పోవాలి. ఇదిగో చాయ్, వేడి చాయ్. థ్యాంక్ యూ. 200% సర్ఫ్ నీళ్ళు ఇవి. సర్ఫ్ నీళ్ళ? నా చాయ్ సర్ఫ్ నీళ్ళు అంటావా? నాకే ఎదురు సమాధానం చెప్తావా? సారీ సర్ఫ్ నీళ్ళే 200% సర్ఫ్ నీళ్ళే. ఇంట్లో కొంచెం చక్కెర అయిపోయింది, మళ్ళీ పాలు కూడా తక్కువనే ఉన్నాయి, అందుకని వాటర్ ఎక్కువ పోసాను. అదే అట్లా ఉండాలి. నువ్వు ఇంత పెద్ద ఎడ్డి ముఖమో, నీకు కనీసం చాయ్ కూడా పెట్టరాదని తెలిస్తే నిన్ను ఇంటికే వచ్చేటోనే కాదు. కనీసం ఆ ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ దాచి పెట్టుకున్నావు కదా, పోయి ఐస్ క్రీమ్ అన్నా తీసుకురా. ఐస్ క్రీమా? నేను మా చెల్లెకే అయ్యలే, నీకెట్లా ఇస్తా? నువ్వు వినవురా. నా చెల్లి వద్దు, ఐస్ క్రీమ్ కదా తెస్తా, ఫ్రిడ్జ్ లో చాలా ఉంది, తెస్తా, ఒక్క నిమిషం. ఓ షిట్, నేను ముందే చెప్పిందే దాని ఇంటికి పోకని. పిశాచి మొక్కని దానికి భయపట్టించు రాదు, ఏం రాదు, దాన్ని చూసి ఇదే భయపడి ఉంటది. మీరందరూ బిగినర్ మిస్టేక్లు చేస్తారు. దయ్యం అంటే ఎట్లుండాలి? నాలాగుండాలి. ఇదిగో ఐస్ క్రీమ్ చాలా పెట్టా నీకోసం, తీసుకో. సరే నేను మళ్ళా చేస్తా. ఏంటదిరా ఇది? ఇంకేంటిది ఐస్ క్రీమ్? నువ్వు ఐస్ క్రీమే అడిగినావు కదా. ఐస్ క్రీమ్ అని నాకు కూడా తెలిసేది, నాకా చీమలక పెట్టినావా? నీకు నా ఐస్ క్రీమ్ ఇవ్వడమే ఎక్కువ, ఇంకా నాకా చీమలక అని అడుగుతావు? ఇదంతా కలనా? అమ్మా నిజమేమో అనుకొని భయపడ్డా. అమ్మా ఇదేంది?
టీ గ్లాస్ పగిలిన ముక్కలా అంటే